హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే జంతికలు. ఈ జంతికలు ఎప్పుడు చేసే జంతికలు కావండి, మినపప్పుతో చేసే జంతికలు కాబట్టి అస్సలు ఆయిల్ పట్టవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా వస్తాయి. హెల్త్కి కూడా ఈ మురుకులు చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే మినప జంతికలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళను కానీ మినపప్పును కానీ తీసుకొని 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఈ బౌల్ నిండా వాటర్ పోసేసి టైం ఉంటే 2 గంటలు లేదా 1 గంట అయినా ఈ పప్పును నానబెట్టుకోండి. గంట తర్వాత పప్పు చూడండి ఇలా సాఫ్ట్గా నానిపోతుంది కదా. ఈ పప్పులోని నీళ్లను వంపేసుకొని పప్పును మాత్రమే కుక్కర్లోకి వేసుకొని అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళను పోసి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, మినపప్పు నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్లో కరెక్ట్గా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వెళ్ళిపోవడానికి స్టెయినర్లో వేయండి. ఈ పప్పులోని వాటర్ని కూడా మనం తర్వాత మిక్సీలో వాడుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవచ్చు. పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేయండి. ఆ పప్పులోని నీళ్ళను ఇందులోకి వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయండి. తర్వాత వెడల్పాటి బౌల్లో 5 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. 5 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను, ఒక 2.5 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు తినే దాన్ని బట్టి కారం ఉప్పు వేయండి. మినపప్పుతో చేశాం కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి. 1 టీ స్పూన్ వామును నలిపి వేయండి. ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేలా కలిపేయండి. తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేడి నూనెను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేయండి. ఇలా వేడి నూనెను పిండిలో యాడ్ చేసి ఈ నూనెను పిండికి చక్కగా ఇలా కలుపుతూ నెమ్మదిగా వేడి తగలకుండా చూసుకుంటూ పట్టించండి. ఇలా వేడి నూనెను యాడ్ చేయడం వల్ల మురుకులు అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి, ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా వస్తాయి. తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఇందులోకి వేసి పిండితో కలిసేలా కలిపేయండి. మనము మినప్పిండితోనే కలిపేసుకోవాలండి, వాటర్ అసలు ఏమీ పట్టదు. ఒకవేళ మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ పిండిని ఒక 5-6 నిమిషాలైనా ఇలా మెత్తగా ముద్దలా చేసుకోండి. మనం మిక్సీ పట్టిన మినప్పిండితోనే బియ్యం పిండి ముద్దలా వస్తుంది. లేదు అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్లు అలా పిండిని పట్టి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేయండి. పిండిని కొంచెం మెత్తగానే ముద్దలా చేసుకొని ఒక తడి కాటన్ క్లాత్ను దీనిపైన వేసి అలా 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. మనం మినప్పిండితో చేస్తున్నాం కాబట్టి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తడి కాటన్ క్లాత్ను అలా కవర్ చేయాలి. తర్వాత జంతికల పీటలో ఇలా చిన్న హోల్స్ ఉన్న బిళ్ళను పెట్టుకొని పట్టినంత పిండిని వేసేసుకొని మిగతా పిండి పైన తడి కాటన్ క్లాత్తో ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జంతికల్లాగా వత్తండి. ఈ జంతికలు మరీ ఒకదానిపైన ఒకటి ఎక్కువ క్వాంటిటీలో ఒకే దగ్గర వత్తకుండా ఇలా జస్ట్ ఒక 2 ట్రిప్పులు తిప్పితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా తిప్పకండి, లోపలగా డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం కష్టం, ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఒక 2-3 ప్లేట్లు మనమే రెడీగా చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. బాండీలో కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి. హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే అందులో పట్టినన్ని జంతికలు వేసి అలాగే హై ఫ్లేమ్లో ఉంచి బబుల్స్ అంతా క్లియర్ అయిన తర్వాతనే వీటిని మరొక వైపు టర్న్ చేయండి. టోటల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ మినప జంతికలకు అస్సలు ఆయిల్ కొంచెం కూడా పట్టదండి. తక్కువ ఆయిల్తో ఎక్కువ కేజీల పిండితో చేసేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మిగతా జంతికలను కూడా డీప్ ఫ్రై చేయండి. చూడండి, అస్సలు ఆయిల్ పట్టని కరకరలాడే మినప జంతికలు రెడీ అయిపోయాయి. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది. మరి ఈసారి మీరు పండక్కి ఇలా కుక్కర్లో మినపప్పును ఉడికించుకొని ఈ జంతికలను ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు మన ఛానల్లో అస్సలు సకినాలు పోయరాని కోసం ఈజీ టిప్స్తో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.